ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని బేస్తగూడెం గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బేస్తగూడెం నుండి ఎడిచర్లిపల్లి వెళ్లి రహదారిలో ప్రతి ఆదివారం తెల్లటి వస్త్రాలతో కొబ్బరికాయ, కోడి పసుపు కుంకుమలతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్షుద్ర పూజలు గుప్త నిద్ర కోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం వాహనాలు రద్దీగా తిరిగే ప్రదేశంలో చేయడంతో గ్రామస్తులు, వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది వెంకటాపురం మండలం బేస్తగూడెం గ్రామం అండి. మా ఊరి చివర్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టుగా మాకు తెలుస్తోంది. ఆ అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఊరి చివరికి వచ్చేసి పూజలు ఏవో చేస్తున్నారు. తెల్లారేసరికి కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఒక కోడి ఇలా మాకు కంటికి కనిపిస్తున్నాయండి. ఇక్కడ గ్రామంలో అటు ఇటుగా తిరిగే వ్యక్తులను మేము చూసి భయభావనతలకు గురవుతున్నాము. ఇక్కడ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి.